అరటికాయ వేపుడు. ఈ విధంగా కుక్ చేశారంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా తుడిచి బౌల్ ఖాళీ చేసేస్తారు. సింపుల్‌గా చాలా త్వరగా ఎలా చేయాలనేది చూపించేస్తాను. హలో అండి అందరికీ, నేను మీ షబ్నాస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబ్నాస్ థింగ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి. అందులో వాటర్ వేసి 1 స్పూన్ వరకు సాల్ట్, అలానే 1/2 స్పూన్ వరకు పసుపు వేసి అరటికాయ ముక్కల్ని సగం సగంగా కట్ చేసుకొని చక్కగా బాయిల్ చేసుకోవాలి. అరటికాయ ముక్కల్ని ఏ విధంగా కట్ చేసి నేను వాటర్లో వేసి బాయిల్ చేసుకుంటున్నానో చూపిస్తున్నాను, చూసేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు సగం సగంగా కట్ చేసుకొని పసుపు, ఉప్పు వేసిన వాటర్లో బాయిల్ చేసుకోవడానికి ప్రెషర్ కుక్కర్ని లాక్ చేసేయాలి. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. అరటికాయ 70% వరకు ఉడికితే చాలు. ఎక్కువ ఉడికిపోతే మనకి ఫ్రై చేసుకునేటప్పుడు పీసెస్ అనేది పేస్ట్ అయిపోతాయి. సో 70% వరకు కుక్ చేసుకునేలాగా కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో ప్రెషర్ కుక్కర్లో నుంచి ఇలా పీసెస్ పక్కకు తీసేసుకొని పైనున్న తోలుని క్లీన్ చేసుకోవాలి. మొత్తం పీల్ ఆఫ్ చేసి అరటికాయ ముక్కల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అలా పీసెస్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకొని, కడాయి హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు, జీలకర్ర, ఎండుమిర్చి కూడా వేసుకొని అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొత్తిమీర, అలానే కరివేపాకు ఇవన్నీ వేసి పోపు పెట్టుకోవాలి. ఆనియన్స్ మొత్తం చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఆనియన్స్ అయితే చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చి కుక్ అయిపోయాయి. సో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి ఫ్రై చేయడం కోసం ఈ పోపులో వేసుకోవాలి. ఒకసారి మొత్తం పోపుతో పాటు అరటికాయ ముక్కల్ని చక్కగా కలిపేసుకొని ఇందులో కర్రీకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం అరటికాయని ఉడకపెట్టినప్పుడు సాల్ట్, పసుపు వేసుకున్నాం కాబట్టి స్పెషల్గా ఇప్పుడు నేను పసుపు అయితే వేయట్లేదు. అలానే సాల్ట్ కూడా ముందు వేసాం కాబట్టి సరిపడినంత సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. అలానే సరిపడినంత కారం కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసి చక్కగా స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు పైన ప్లేట్ పెట్టేసి వదిలేసేయండి. అరటికాయ ఫ్రై అయితే చక్కగా కుక్ అయిపోతుంది. ఒకవేళ మీరు ఇలా ఫ్రై చేయకుండా నార్మల్గా డైరెక్ట్గా అరటికాయని ఉడకపెట్టకుండా ఫ్రై చేస్తే కనుక ఒకసారి నేను చూపించినట్టు ట్రై చేసి చూడండి. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు చూపించిన రెసిపీ అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. వెంటనే వీడియోని లైక్ చేసేయండి. అలానే మీకు నచ్చిన రెసిపీ ఏంటో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే అదే పోస్ట్ చేస్తాను. ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్, అలానే మంచి వ్లాగ్స్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫుల్ వీడియోస్.